వెల్కమ్ టు జేపీ రేటింగ్స్. అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ కూడా వాళ్ళ అకౌంట్లో జమ చేశారు. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రభుత్వ కార్యక్రమం, సంక్షేమ కార్యక్రమం ఏం జరిగినా కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, గ్రామ సచివాలయ సిబ్బంది కావచ్చు, సర్పంచులు కావచ్చు, ఆఖరికి ముఖ్యమంత్రి దాకా కూడా లబ్ధిదారుల దగ్గరికే వెళ్ళి, ఆ ప్రజల దగ్గరికే వెళ్ళి వాళ్ళకి నేరుగా అందజేస్తున్నారు ఇవన్నీ కూడా. అది మనం చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఎలక్షన్ల ముందు కూడా వాలంటీర్లు ఆ పని చేయకూడదు, అంటే వాలంటీర్లు లేకపోతే పెన్షన్ల పంపిణీ జరగదు అని చెప్పి వైసీపీ నాయకులు దాన్ని ఒక రీజన్ కింద చూపించారు. కానీ వాలంటీర్ వ్యవస్థ లేకుండానే ఇంటింటికి వెళ్ళి, అది కూడా 1వ తారీఖునే అందరికీ కూడా ఆల్మోస్ట్ ఒక 90% మంది ప్రజలకి అవి అందజేస్తున్నారు. ఆ కార్యక్రమం అలాగే జరుగుతూ ఉండగా ఈ అన్నదాత సుఖీభవ కూడా ప్రకాశం జిల్లా దర్శిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హంగు ఆర్భాటాలతో స్టేజ్లు పెట్టి విపరీతంగా జనాలను తీసుకొచ్చి కోట్లు ఖర్చు పెట్టి హడావడి ఏం లేకుండా జస్ట్ ఆ రైతులు ఎక్కడైతే ఎండనక, వాననక, పగలనక, రాత్రనక ఆ చలిలో కావచ్చు, ఆ పొలం పనులు చేస్తూ ఆ మట్టిలో, ఆ బురదలో వాళ్ళు ఆహారం పండిస్తుంటారు కదా, అదే ప్లేస్కి వెళ్ళి, ఆ పొలం గట్ల మీదకే వెళ్ళి, ఆ పొలాల్లోకి వెళ్ళి అక్కడే కూర్చుని ఏ హడావడి లేకుండా ఒక నులక మంచం వేసుకుని ఆ రైతులతో పాటు అక్కడే కొద్దిసేపు స్పెండ్ చేసి వాళ్ళకి ఆ డబ్బులు అందజేశారు. ఎంత న్యాచురల్ గా ఉంది కదండి. అసలు ఇవన్నీ ఇంతకుముందు మనం ఎప్పుడైనా చూసామా? ఇలా చేయడం వల్ల గవర్నమెంట్ సొమ్ము ఆదా అవుతుంది, గవర్నమెంటే ప్రజల దగ్గరికి వెళ్ళినట్టు ఉంటది, వాళ్ళతో మమేకమైనట్టు ఉంటది, ఏ హడావడి లేకుండా ఉంటది. మా నాన్న నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, అనాథనైపోయాను, తండ్రి లేని బిడ్డని, నా మీద అక్రమ కేసులు పెట్టేశారు, చంద్రబాబు నాయుడు గారే నన్ను జైలుకి పంపించారు, నా దగ్గర ఈడీ జప్తు చేసిన 47,000 కోట్లు కూడా నావి కాదు, వాళ్ళే నా అకౌంట్లో వేసేసి వాళ్ళే మళ్ళీ జప్తు చేశారు, అవి యాక్చువల్ గా చంద్రబాబు నాయుడు గారి డబ్బులు, నేను అమరావతిలో సొంత ఇల్లు కట్టుకున్నాను, ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఇల్లు లేదు, నేను ఎక్కడే ఉంటాను, అమరావతి రాజధాని, అది నేను ఒప్పుకుంటున్నాను, నేను అమరావతిని కంటిన్యూ చేస్తాను, పోలవరాన్ని పరుగులు పెట్టిస్తాను, మీరు ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు పరిపాలనే చూశారు, ఒక్క ఛాన్స్ ప్లీజ్, ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వండి, అసలు నేను ఏం చేస్తానో చూడండి అని చెప్పే కదా అధికారంలోకి వచ్చాడు. ప్రజలు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే హైదరాబాద్ ని ఎలా డెవలప్ చేశారు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంటది, ఆయన సంక్షేమం ఎలా ఉంటది, ఆయన అభివృద్ధి ఎలా ఉంటది, ఇవన్నీ చూసిన ప్రజలు మళ్ళీ రాష్ట్రం విడిపోయాక కూడా మళ్ళీ ఆయనకే అధికారం ఇచ్చారు ఫస్ట్ టైం రాష్ట్రాన్ని మొదలు పెట్టడానికి. సరే ఒక్క ఛాన్స్ అంటున్నాడు, ఇంతకంటే బాగా ఏదో ఎరగదీసేస్తాడేమో, అసలు ఏం చేస్తాడో చూద్దాం అని ఇచ్చారు. అప్పటిదాకా చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు, జగన్మోహన్ రెడ్డి ఎలా పరిపాలిస్తాడు అనేది తెలియదు వాళ్ళకి. సరే చూద్దామని ఇచ్చారు ఒక్క ఛాన్స్. ఆ ఒక్క ఛాన్స్ లో ప్రూవ్ చేసుకోవాలి. ఆ ఒక్క ఛాన్స్ ఇస్తే ఏం చేశాడు? వచ్చిన నెక్స్ట్ డే నుంచే విధ్వంసం మొదలు పెట్టాడు, కక్షపూరిత రాజకీయాలు మొదలు పెట్టాడు, ప్రతీకార రాజకీయాలు మొదలు పెట్టాడు. అసలు ఎక్కడ డబ్బులు దొరుకుతాయి, ఏమేమి స్కాములు చేయొచ్చు, ఏమేమి అమ్మేయచ్చు, ఏవేవి తాకట్లు పెట్టేయచ్చు, చిన్న చిన్నవి ఏమన్నా ఉంటాయి 50 కోట్లు 100 కోట్లు ఇలాంటివన్నీ చోటమోట నాయకులకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకి వదిలేసి పెద్ద పెద్దవన్నీ అతనికే చేరేలాగా అలా పెట్టుకున్నాడు. సంపాదించడం రాదు, అప్పులే తేవాలి, సంపద సృష్టించడం తెలియదు, అభివృద్ధి చేయడం తెలియదు, పరిశ్రమలు తేవడం తెలియదు, మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అప్పులే. అప్పులు తెస్తూ సంక్షేమ పథకాలు అంటే మనమే కొట్టేస్తే బాగోదు, అప్పులు తెచ్చి ఎంతో కొంత పంచినట్టు ఉండాలి ప్రజలకి అని కొంత పంచి కొంత నొక్కేసి అలా 5 సంవత్సరాలు కూడా గడిపేశాడు. పోనీ అక్కడతో అయిపోయిందా? బటన్ నొక్కడానికి వెళ్ళడం, ఆ బటన్ ఆ ప్యాలెస్ లో కూర్చుని కూడా నొక్కచ్చు, ఆ బటన్ నొక్కడానికి కోట్లు కోట్లు ఖర్చు, 2 కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్ వాడేవాడు, రోడ్ల పక్కన చెట్లు నరికేసేవాళ్ళు, పరదాలు కట్టేవారు, బారికేడ్లు పెట్టేవారు, స్కూల్ పిల్లలను తీసుకొచ్చేవారు మీటింగ్లకి, స్కూళ్ళు సెలవులు ఇచ్చేసేవారు ఎక్కడికి వెళ్తే అక్కడికి. ఎంత దారుణాలు చేసేవాడు ఆ పథకాల ఓపెనింగ్లకి. మరి ఇప్పుడు ఎలా చేస్తున్నారు? చాలా సింపుల్ గా, సాదాసీదాగా, ఏ ఖర్చు లేకుండా సింపుల్ గా వెళ్ళి, ముఖ్యమంత్రి కూడా వెళ్ళి ఒక పూరు గుడిసెలోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చుని వాళ్ళు ఇచ్చిన టీ తాగి వాళ్ళకి పెన్షన్ ఇచ్చి వస్తున్నారు. వాళ్ళ సమస్యలు విని వాళ్ళకి ఏమైనా ఇల్లు కావాలంటే అక్కడ శాంక్షన్ చేస్తున్నారు, రోడ్డు కావాలంటే శాంక్షన్ చేస్తున్నారు, వాళ్ళకి ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలంటే డబ్బులు ఇప్పిస్తున్నారు. ఎప్పుడైనా జగన్ అన్న చేసాడు? 5 సంవత్సరాలు అయిపోయింది. ఒకసారి నువ్వు ఎలా పరిపాలిస్తావు చూపించేసావు కదా, ఇంకా కంపేర్ చేసుకుంటారు కదా, మళ్ళీ నువ్వు వస్తే ఏం చేస్తావు అనేది. నువ్వు మళ్ళీ పోలవరం కడతానంటే నమ్మరు, అమరావతి కొనసాగిస్తానంటే నమ్మరు, మంచి మంది అమ్ముతానంటే నమ్మరు, నేను స్కాములు చేయనంటే నమ్మరు, నిన్ను నమ్మరు, నీ వెనకాల నువ్వు నమ్మరు, నువ్వు ఎంత చేసినా ఇంకా నేను నమ్మరు. నాడు జగనన్న పాలనేమో అలాగే, నేడు కూటమి పాలన ఇలాగ. పైగా ఏం చేసేవాడు? రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవా అంటారు కదా, అలాగా నిజంగా రాజులాగే. రాజు కదా, మరి ప్యాలెస్ లోనే ఉండాలి, కోటలోనే ఉండాలి, అన్ని రాజు దగ్గరికి రావాలి, ఈవెన్ దేవుడు కూడా రాజు దగ్గరికి రావాలి. తిరుమల వెళ్ళి చేయాల్సిన దాన్ని ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి, ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టి తిరుమల సెట్ చేసేవాడు. అక్కడ ఆ పండితుల్ని, ఆ మినిస్టర్స్ ని అందరినీ కూర్చోబెట్టి వైఫ్ తో పాటు అక్కడ కూర్చుని అక్కడే కార్యక్రమాలు చేసేవాడు. తిరుమల సెట్ ప్యాలెస్ పక్కన వేసుకుని సంక్రాంతికి ఆ జనాల్లోకి వెళ్ళి సంక్రాంతి సంబరాలు ఇవన్నీ ఏం లేవు. ఆ సంక్రాంతి సెట్ తన ఇంట్లోనే. అసలు ఒక రాజులా ఫీల్ అయ్యేవాడు, దైవాంశ సంభూతుడిలాగా. అన్ని నా దగ్గరికి రావాలి, దేవుడు కూడా నా దగ్గరికి వస్తాడు అవసరం అయితే అని జనంలోకి వెళ్ళేవాడు కాదు. 5 సంవత్సరాలు ఒకే ఒక్కసారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎలక్షన్ కమిషనర్ అప్పుడు, ఆయన కమ్మోళ్ళకి ఫేవర్ గా చేస్తున్నాడు అని చెప్పి చెప్పడం కోసం ఒకే ఒక్క ప్రెస్ మీట్ పెట్టాడు.
5 సంవత్సరాలు ప్రెస్ మీట్ పెట్టలేదు, ప్రజల దగ్గరికి వెళ్ళలేదు, కార్యకర్తలను పట్టించుకోలేదు. డబ్బులు ఏమొచ్చినా సరే చిన్నవైతే చోటా-మోటా లీడర్లు సంపాదించుకోవాలి, పెద్దవైతే అతని దగ్గరికి రావాలి. ఆ సంపాదించుకునే లీడర్లు కూడా వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళే అవ్వాలి. డబ్బులు వచ్చే కార్పొరేషన్ పదవులు అయితే వాళ్ళ కమ్యూనిటీకి ఇవ్వాలి, డబ్బులు రానివైతే వేరే కమ్యూనిటీకి ఇవ్వాలి. కార్యకర్తలను పట్టించుకోలేదు. ఎంతసేపు ఈ కక్ష రాజకీయాలు, దోపిడీ రాజకీయాలు ఇదే కదా చేసింది. ఇలా నాడు నేడు అని కంపేర్ చేసుకుంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది.